వచ్చిందంటే నీ హామీ నా హామీలు కేంద్రంలోకి ఎట్ట తెస్తావు లెక్కన రాష్ట్రాల హామీలన్నీ రెవెన్యూ లోటు కింద ఎట్ట వస్తుంది కుదరదు పొమ్మన్నారు. అప్పుడు వాజ్పేయి టైంలో తరహాలో ఒత్తిడి చేద్దాం అనుకున్నారు. మోడీ అందుకు ఒప్పుకోలేదు. దాంతో అప్పుడే ఈనాడు జ్యోతి రాసినాయి రెవెన్యూ లోటు భర్తీ చేయట్లేదు, రెవెన్యూ లోటుని భర్తీ చేయట్లేదు. అప్పటికి అంతకుముందు రెవెన్యూ ఎంత అయితే అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ఉన్నటువంటి లోటును కూడా అడిగితే అది ఇస్తామన్నారు. ఈ గొడవ కారణంగా అది ఆగిపోయింది రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు అంటే ఉండాల్సిన దానికంటే అప్పటికి ఒకటి కేంద్రం మీద ఒక భారం వేశారు. ఏంటయ్యా అంటే జీతాల పెంపు 43% ఎందుకు చేశారు అప్పుడు? పిఆర్సీ కేంద్రం ఫ్రీగా ఇస్తుంది కాబట్టి, రెవెన్యూ లోటు భర్తీ చేస్తుంది కాబట్టి, మన జేబులోంచి డబ్బులు కాదు అది. మామూలుగా వీళ్ళ హయాంలో 10% 20% కదా అంతకుముందు ఈ పెట్టింది పిఆర్సీల అమలు. అప్పుడు మాత్రమే 43% ఎందుకు చేశారు? 2 కోణాలు. ఒకటి కేసీఆర్ చేశాడు కాబట్టి అంతకంటే ఎక్కువ చేస్తున్నట్టు ఉద్యోగుల దగ్గర ఇది గ్రిప్పు. రెండవది నువ్వు అదేంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం వాళ్ళు ఇచ్చుకున్నారంటే ఒక అర్థం ఉంది. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో నువ్వు 43 ఎందుకు ఇచ్చావు? అసలు రీజన్ ఏంటి అక్కడ? రెవెన్యూ లోటు మనది కాదు, ఒంటి మీద కట్టుకున్న బట్ట నాది కాబట్టి ఊరంతా దిగుతానన్నాడు వెనకడుకోవడం. అట్లాగే మన డబ్బులు కాదు కదా కేంద్రం ఇస్తుంది కదా రెవెన్యూ లోటు. ఉద్యోగులు మన పేరు